హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను దీపిక. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరెవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ లక్ష్మి కట్టా మ్యామ్. మ్యామ్ తో ఒకసారి మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. సో ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో ఎక్కువగా డివోర్స్ కేసెస్ నడుస్తున్నాయి. ఒక పర్సన్ ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు, బట్ ఇంకో పర్సన్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ డివోర్స్ కి సైన్ చేయట్లేదు అనుకోండి. ఇప్పుడు మనం ఆ పర్సన్ తో జీవితాంతం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారా, లేకపోతే ఎలా ఉంటుంది? అట్లా ఏమి ఉండదు. ఎప్పుడు మనకి ఆ పర్సన్తో మనకి ఎప్పుడైతే మనకి మ్యారేజ్ సెట్ కాదో, రిలేషన్షిప్ అనేది స్ట్రెయిన్స్ అవుతాయో, అప్పుడు డెఫినెట్గా ఐదర్ ద పర్సన్, హస్బెండ్ అవనివ్వండి, వైఫ్ అవనివ్వండి, వాళ్ళని కోర్టుని అప్రోచ్ కావచ్చు. అంటే ఏ గ్రౌండ్తో వాళ్ళు అతన్ని భరించలేకపోతున్నారు, అతనికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా, లేకపోతే అతనికి ఏమైనా ఇల్ హెల్త్స్ ఉన్నాయా, లేకపోతే అతనికి ఏమైనా సతాయించడము, లేకపోతే ఇట్లా ఇబ్బందులకు గురి చేయడం అలా ఏమైనా ఉన్నాయా, ఇవన్నిటిని మెన్షన్ చేసుకుంటూ ఆ గ్రౌండ్ మీద ఆమె కోర్టుని, అతను కానీ ఆమె కానీ కోర్టుని అప్రోచ్ కావచ్చు. సో వాళ్ళు డెఫినెట్గా ఎవరి రైట్ వాళ్ళది. పర్సనల్గా అయినా లీగల్గా అయినా ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఉంటుంది. సో కలిసి జీవించలేనప్పుడు విడిపోవడం అనేది కంపల్సరీ అన్నప్పుడు వాళ్ళ కోర్టుకి వెళ్ళడము, కోర్టుని ఆశ్రయించడము, క్రూయాలిటీ గ్రౌండ్తో డివోర్స్ వేయడం, అంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ హెల్త్ గ్రౌండ్ కానీ లేకపోతే క్రూయాలిటీ కానీ ఏదైనా కూడా ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం అనేది కోర్టుకి క్లియర్గా చెప్తే అవతల వాళ్ళని కూడా పిలుస్తారు. పిలిచి ఇద్దరికి మీడియేషన్ చేయడం ఇవన్నీ ఉంటుంది. వాళ్ళకున్న ప్రాబ్లం యొక్క సివియారిటీని బట్టి కోర్టు డివోర్స్ డిక్లేర్ చేయొచ్చు. ఓకే, అంటే కొంతమంది అసలు సైన్ పెట్టను అని చెప్పేసి సైకోలో బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్కి రాను, సైన్ పెట్టను అన్నప్పుడు అది కంటెస్టెడ్ డైవర్స్ అంటారు. అలాగా వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వడానికి కోర్టుని ఆశ్రయించి వాళ్ళ బాధని చెప్పుకొని వాళ్ళు ఫస్ట్ సెపరేట్ అయిపోవడం కావాలి వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే ఆ టార్చర్ భరించలేక, లేకపోతే రకరకాల కారణాలు వాళ్ళు భరించలేనప్పుడే కదా డివోర్స్కి వచ్చేది. ఫస్ట్ ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళకి దూరంగా ఉండడము, వాళ్ళు ఎయిదర్ మనం వెళ్ళేది కరెక్టా కాదని ఆలోచించుకోవడానికి కూడా కోర్టు కొంచెం టైం ఇస్తుంది. అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది రెండు వైపులు విని. ఓకే, అంటే కొంతమందికి ప్రూవ్ చేసుకోలేని టార్చర్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు కోర్టుకేమో ప్రూఫ్స్ కావాలి. అంటే 4 గోడల మధ్య జరిగే విషయాలకి ఏది కూడా అది ప్రూఫ్స్ అనేవి ఉండవమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొడతారు అని మీరన్నట్టు ఏంటంటే కొట్టడం ద్వారా హింసించడము, లేకపోతే మెసేజ్లు పెట్టి హింసించడము, లేకపోతే కాల్స్ చేస్తే రికార్డింగ్ చేసుకుంటారని హింసించడం ఉండదు. మానసికమైన హింస అనేది ఎన్నో రకాలుగా ఉండొచ్చు. సో అదేంటంటే అందుకే కరెక్ట్ అడ్వకేటు కరెక్ట్గా ప్రజెంట్ చేయడము, కరెక్ట్గా కోర్టుని కన్విన్స్ చేయగల కెపాసిటీ. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా, వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళ కోర్టుకి ఎస్టాబ్లిష్ చేయగలిగితే డెఫినెట్గా డివోర్స్ వస్తాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.